ఒక సరికొత్త బైక్ని లాంచ్ చేశారు ఓబెన్, కాల్డ్ ఓబెన్ ఈవో. దీంట్లో ఇదివరకు వచ్చిన ఓబెన్ రార్, ఈజీ, సిగ్మాలతో పోలిస్తే కొన్ని విషయాలు అప్గ్రేడ్ చేశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్, డిజైన్, రైడింగ్ ఎర్గనామిక్స్, రైడింగ్ మోడ్, పెర్ఫార్మెన్స్, ట్రాన్స్మిషన్ ఎన్నో అప్గ్రేడ్స్ చేశారు. అండ్ చాలా విషయాలు ప్రీవియస్ బైక్స్ నుంచి ఇందులో అలాగే తెచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ఏం మారిందో దాంతో స్టార్ట్ చేద్దాం. లుక్స్ అండ్ డిజైన్ చూస్తే ఇప్పుడు ఇది ఒక అగ్రెసివ్ స్ట్రీట్ ఫైటర్ స్టైల్లో వస్తుంది. కాస్త దూరం నుంచి చూస్తే, అంటే ఫ్రంట్ నుంచి కాదు, సైడ్ యాంగిల్ నుంచి కాస్త దూరం నుంచి చూస్తే ఒక పల్సర్ 160 వంటి ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డైమెన్షన్స్, బైక్ యొక్క సీట్ హైట్ కాస్త తగ్గించారు టు 780 mm అండ్ సీట్ లెంగ్త్ కాస్త పెంచారు. సో ఫర్ ద రైడర్ అండ్ ఫర్ ద పిలియన్ కాస్త కంఫర్టబుల్, స్పేషియస్ సీట్గా అయ్యే అవకాశం ఉంది. ట్రై చేసినప్పుడు మనకి అర్థమైపోతుంది. కానీ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఈజ్ స్టిల్ ద సేమ్ 200 mm, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ బండి యొక్క కర్వ్ వెయిట్ కూడా దాదాపు అదే రేంజ్లో ఉంది, 140 kilos. అండ్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఈసారి బైక్ మీద రైడర్ ట్రయాంగిల్ మీద కాస్త జాగ్రత్త పెట్టి మోర్ ఎర్గనామిక్ అండ్ కంఫర్టబుల్ స్టాండ్స్ వచ్చేలాగా చేసాం అని చెప్తున్నారు. ఇంకా బైక్ అయితే మీకు డ్యూయల్ కలర్ టోన్లో వస్తుంది. చూడడానికి కూడా కాస్త స్టైలిష్గా ఉంది. ఇందులో వచ్చే ట్రాన్స్మిషన్ చూస్తే ఇది బెల్ట్ డ్రైవ్ నుంచి చైన్ డ్రైవ్కి అప్గ్రేడ్ అయింది. ప్రీమియంగా వచ్చే ఓబెన్ రార్ బైక్ కంటే కూడా ఇందులో స్ట్రాంగెస్ట్ మోటార్ వస్తుంది. 9 kilowatt పీక్ పవర్ ఇచ్చే PMS మోటార్. అందువల్ల దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ ఓబెన్ బైక్. ఇందులో 0 to 40 kmph 3 secondsలో చేరుకోవచ్చు. అండ్ టాప్ స్పీడ్ ఈస్ 110 kmph, ఫాస్టెస్ట్ ఎవర్ ఓబెన్ బైక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దీంట్లో ఒక సరికొత్త రైడింగ్ మోడ్ వస్తుంది, స్మార్ట్ IQ మోడ్. ఇందులో ఎకో, రైడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ ఉంది. అది కాకుండా స్మార్ట్ IQ మోడ్. ఇది మీ రైడింగ్ ప్యాటర్న్ని అర్థం చేసుకొని ఎంత పవర్ ఇవ్వాలి, ఎంత యాక్సలరేషన్ ఇవ్వాలి అని చూస్తూ రేంజ్ ఆప్టిమైజ్ చేస్తుంది. కంపెనీ క్లెయిమ్స్ స్మార్ట్ IQ వల్ల మీకు 15% ఆఫ్ రేంజ్ ఇంప్రూవ్మెంట్ గమనించవచ్చు అని చెప్పి. ఇంకా ఫ్రంట్లో మీకు ఫ్యూయల్ ట్యాంక్ స్పేస్లో ఉండే ఆ స్టోరేజ్ స్పేస్ అంత ఈజీగా యాక్సెస్ చేసేలాగా ఉండేది కాదు. దాన్ని రీడిజైన్ చేసి ఈజీలీ యాక్సెసిబుల్ చేశారు. స్పేస్ కాస్త ఎఫిషియెంట్గా ప్యాక్ చేశారు. ఇందులో కొన్ని సామాన్లు పెట్టుకోవచ్చు. ఇందులో మీకు ఒక 2 USB-A ఛార్జింగ్ సాకెట్లు వస్తాయి ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇంకా దీంట్లో ఈసారి సేఫ్టీ సిస్టమ్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. ఒకటి ఫాల్ అలర్ట్ సిస్టమ్ అండ్ సెకండ్ డ్రైవర్ అలర్ట్ సిస్టమ్. అంటే బైక్ ఆన్లో ఉంటే డాష్బోర్డ్ మీద ఒక లైట్ వెలుగుతుంది. ఇది వరకు ఉండే బైక్స్లో కూడా ఉండేది, ఇందులో కూడా ఉంది. ఇది ఒక EV బైక్ కాబట్టి ఆన్ చేసినప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ రాదు కాబట్టి ఈ లైట్ మీకు ఇండికేషన్ అవుతుంది బండి ఆన్లో ఉంది జాగ్రత్త అని చెప్పి. ఇవైతే ఈ బైక్లో వచ్చే కొత్తగా అప్గ్రేడ్ అయిన ఫీచర్లు. ఇవే కాకుండా ఇది వరకు వచ్చే ఓబెన్ బైక్స్లో నుంచి ఈ బైక్లోకి వచ్చే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ బ్యాటరీ అండ్ రేంజ్. ఇందులో కూడా LFP బ్యాటరీ ప్యాక్ వస్తుంది. 3.4 kWh ఆఫ్ బ్యాటరీ ప్యాక్, క్లెయిమింగ్ IDC రేంజ్ ఆఫ్ 180 km. రియల్ రేంజ్ 120 to 130 km ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ ద వే యూ రైడ్. ఇప్పుడు మీరు LFP బ్యాటరీ ప్యాక్ వచ్చే బండి కొనాలా లేదా NMC బ్యాటరీ ప్యాక్తో వచ్చే స్కూటర్ ఆర్ బైక్ కొనాలా అనే సందేహం అందరికీ ఉంటుంది. దాన్ని క్లియర్ చేస్తూ ఒక డీటెయిల్డ్ వీడియో ఇక్కడ మీకు దొరుకుతుంది, నేను చేసింది. ఇంకా ఇందులో మీకు 8 years ఆఫ్ బ్యాటరీ వారంటీ వస్తుంది అండ్ 5 years ఆఫ్ వారంటీ ఫర్ ద మోటార్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ క్రిటికల్ కాంపోనెంట్స్. ఆఫ్ కోర్స్ ఈ 8 years అండ్ 5 years బ్యాటరీ వారంటీకి ఎక్స్ట్రా పే చేయాలి. బట్ ఎక్స్ట్రా వారంటీ ఉంది అంటే దాన్ని కొనేసుకోవడం బెటర్. అండ్ ఇందులో వచ్చే బ్యాటరీ అండ్ మోటార్ ఆర్ IP67 అండ్ IP68 రేటెడ్. అంటే వర్షం, దుమ్ము, ధూళితో ఎటువంటి భయం అక్కర్లేదు. ఇంకా దీంట్లో బ్రేక్స్ చూస్తే ఫ్రంట్ అండ్ రేర్ ఆర్ డిస్క్ బ్రేక్స్ విత్ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్. అండ్ సస్పెన్షన్ ఫ్రంట్ టెలిస్కోపిక్ అండ్ రేర్ మోనోషాక్ సస్పెన్షన్ విత్ 17-inch వీల్స్ విత్ క్రాస్ సెక్షన్ ఆఫ్ 130/70. ఇప్పటిదాకా వచ్చిన ప్రతి ఓబెన్ బైక్ ఒక స్పోర్టీ సస్పెన్షన్ సెటప్తో వచ్చింది. ఈ ఓబెన్ ఈవో కూడా ఈ పెర్ఫార్మెన్స్ స్పెసిఫికేషన్స్ చూశాక ఇది కూడా స్పోర్టీ సెటప్తోనే వచ్చే అవకాశం ఉంది అనిపిస్తోంది. కానీ ఇందులో సీట్ హైట్ తగ్గింది, సీట్ లెంగ్త్ పెరిగింది. దానికి తగ్గట్టు ఫ్రంట్ అండ్ రేర్ సస్పెన్షన్ సెటప్ని కాస్త అప్డేట్ చేసిండొచ్చు, కాస్త మార్చుండొచ్చు. దానికి తగ్గట్టు రైడింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ బిహేవియర్ ఎన్నో విధాలుగా మారవచ్చు. ఈ బైక్ని ట్రై చేసినప్పుడు మనకి అర్థమైపోతుంది. స్టే సబ్స్క్రైబ్ టు నాట్ మిస్ దాట్. అండ్ ఈ బైక్ యొక్క చాసీ అండ్ ఫ్రేమింగ్ చూస్తే ఇది వరకు వచ్చిన ఓబెన్ బైక్ లాగానే ఇందులో కూడా ARX ఫ్రేమ్ డిజైన్ వస్తుంది. సేమ్ ప్లాట్ఫామ్, సేమ్ చాసీ అండ్ సేమ్ డిజైన్. ఇంకా దీంట్లో సీట్ కింద వచ్చే స్టోరేజ్ ఈజ్ స్టిల్ ద సేమ్. ఇందులో బైక్తో వచ్చే పోర్టబుల్ ఛార్జర్ని ఉంచుకోవచ్చు. అండ్ ఈ బైక్తో వచ్చే పోర్టబుల్ ఛార్జర్ని ఈ సీట్ కింద స్టోరేజ్లో ఉంచుకోవడం కూడా కొంచెం కాంప్లికేటెడే. దాన్ని ఒక పర్టికులర్ విధానంలో, ఒక పర్టికులర్ వేలో ఆ కేబుల్ని రోల్ చేస్తూ ఒక యాంగిల్లో పెడితేనే ఛార్జర్ లోపల కూర్చుంటుంది. దాని మీద మీరు సీట్ కవర్ చేస్తే
పూర్తిగా కవర్ అవుతుంది. కొంచెం అటు ఇటు అయినా కాస్త శ్రమే, కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా ఈసారి ఓబెన్ వాళ్ళు చాలా తెలివిగా ఒక ఫోమో వంటి ఫీచర్ ఒకటి ట్రై చేస్తున్నారు ఆన్ దేర్ వెబ్‌సైట్. మీరు ఎప్పుడు వాళ్ళ వెబ్‌సైట్ తెరిసినా ప్రతి 2 నిమిషాలకి ఒక పాపప్ వస్తుంది. టు గివ్ యువర్ ఫోన్ నంబర్ అండ్ నేమ్. ఆ పాపప్ అయిన తర్వాత కింద రైట్ సైడ్‌లో ఒక నోటిఫికేషన్ వస్తుంది. లాస్ట్ 5 మినిట్స్‌లో ఒక ఇద్దరు బుక్ చేసుకున్నారు. లాస్ట్ ఫ్యూ మినిట్స్‌లో 10 మంది దీన్ని బుక్ చేసుకున్నారు అని ఒక ఫోమో వంటి ఫీలింగ్ అయితే ఇస్తున్నారు. అంతమంది బుక్ చేసుకుంటున్నారు. మీరు కూడా బుక్ చేసుకోండి, వేగవంతం చేయండి అని ఒక పుష్ ఇవ్వడానికి. ఒక హోమ్ ఫాస్ట్ చార్జర్ వస్తుంది. అందులో బైక్‌ని 80% దాకా 90 మినిట్స్‌లోనే మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మీకు ఫ్రంట్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ వస్తుంది. రాత్రి వేళ చీకట్లో బ్యాడ్ రోడ్స్‌లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ దీని డాష్‌బోర్డ్ కూడా సేమ్ డాష్‌బోర్డ్ లైక్ ది ఓబెన్ ఈజీ సిగ్మా. ఒక కలర్డ్ డిస్‌ప్లే, బ్లూటూత్ కాల్ అండ్ మ్యూజిక్ నోటిఫికేషన్స్. జస్ట్ నోటిఫికేషన్స్ మాత్రమే. ఒక కాల్ వస్తే కాల్ ఎవరు చేస్తున్నారు, మీకు పేరు ఆర్ నంబర్ వస్తుంది. సాంగ్ వింటున్నారు అయితే ఆ సాంగ్ పేరేంటో మీకు కనిపిస్తుంది గానీ సాంగ్ పాజ్ చేయలేరు, రివైండ్ అండ్ ఫార్వర్డ్ చేసుకోలేరు, కాల్ ఆన్సర్ అండ్ డిక్లైన్ చేయలేరు. జస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫీచర్లన్నీ సరే, కానీ ఈ బైక్‌లో కొన్ని విషయాలు ఇచ్చుంటే బావుండేదే అనే విషయాలు ఉన్నాయి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఫాస్ట్ చార్జర్. ఇందులో మీరు ఒక హోమ్ ఫాస్ట్ చార్జర్‌ని పర్చేస్ చేసుకోవచ్చు బై పేయింగ్ 15,000 ఆర్ 20,000 మోర్. కానీ అది ఇంట్లో మాత్రమే. వాళ్ళే వచ్చి సెటప్ చేస్తారు ఆ వాల్ మౌంట్ చార్జర్. కాకపోతే లాంగ్ రైడ్స్‌కెళ్ళినప్పుడు పోర్టబుల్ చార్జర్ మీదనే ఆధారపడాలి. అందులో బైక్‌ని చార్జ్ చేసుకోవాలి అంటే 5-6 అవర్స్ ఆఫ్ టైం పడుతుంది. కనుక ఒక పబ్లిక్ ఫాస్ట్ చార్జర్ విత్ స్టాండర్డైజ్డ్ ఛార్జింగ్ కనెక్టర్ ఇచ్చుంటే చాలా బావుంటది. రెండవది ఆ బెటర్ యూజబుల్ డాష్‌బోర్డ్. ఇందులో కేవలం అలర్ట్స్ మాత్రమే వస్తాయి. కంట్రోల్ చేయలేరు, మ్యాప్ నావిగేషన్ రాదు, సాంగ్స్ అండ్ కాల్‌ని కూడా ఆన్సర్, డిక్లైన్ చేయలేరు. కనుక ఒక బెటర్ యూజబుల్ డాష్‌బోర్డ్ ఇచ్చుంటే బావుండేది. అండ్ మూడవది ఆన్ బోర్డ్ చార్జర్. మీరు గనక దీని వెబ్‌సైట్ చూస్తే చార్జర్ ఆన్ బోర్డ్ అని ఉంటుంది. అంటే ఏంటంటే చార్జర్‌ని మీరు పెట్టుకోవచ్చు అని చెప్పి. అది ఆన్ బోర్డ్ చార్జర్ కాదు. ఆన్ బోర్డ్ చార్జర్ అయితే ఆ చార్జర్ బ్రిక్‌ని మీరు క్యారీ చేసే అవసరమే లేకుండా ఒక కేబుల్ మాత్రమే ఉంటుంది. బైక్ కాబట్టి ఇందులో వచ్చే స్టోరేజే 10-15 లీటర్లు మాత్రమే. అందులో సగం స్పేస్ ఈ పోర్టబుల్ చార్జరే తీసేసుకుంటే స్టోరేజ్ ఇంకా చాలా తక్కువ మిగులుతుంది. అండ్ ఈ చార్జర్ కూడా సీట్ కింద ఒక పర్టిక్యులర్ యాంగిల్‌లో, ఒక పర్టిక్యులర్ వేలో ఆ కేబుల్‌ని మీరు రోల్ చేసి పెడితేనే అందులో కూర్చుంటుంది. అలా చేస్తేనే సీట్ లాక్ అవుతుంది. లేకపోతే అవ్వదు. కనుక ఆన్ బోర్డ్ చార్జర్ వుడ్ హావ్ యాడెడ్ లాట్ మోర్ వాల్యూ. ఎనీవే ఇప్పుడు దీన్ని ప్రైజింగ్ చూస్తే ఫర్ ద ఫస్ట్ 10,000 కస్టమర్స్ ఈ బండి ₹1,00,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్‌కొస్తుంది. ఆ తర్వాత 1.25 లాక్స్‌కి ప్రైస్ పెరుగుతుంది. ఈవెన్ అట్ దిస్ ప్రైస్ ఇది మోస్ట్ ప్రీమియం ఓబెన్ రార్ 1.8 లాక్‌లో వచ్చే ఆ బైక్‌తో పోలిస్తే దిస్ ఈస్ ద మోస్ట్ ఫీచర్ ప్యాక్డ్, పెర్ఫార్మెన్స్ ప్యాక్డ్ బైక్ అని చెప్పుకోవచ్చు. విచ్ మేక్స్ దిస్ బైక్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఈ బైక్‌ని నేను రివ్యూ చేసినప్పుడు, రేంజ్ టెస్ట్ చేసినప్పుడు ఏ విషయాలు ట్రై చేయాలో, ఈ బైక్‌ని మీరు కొంటున్నారు ప్లాన్‌లో ఉంటే గనక నేను ఎటువంటి విషయాలు ట్రై చేయాలో మీరు కామెంట్స్‌లో నాకు తెలియజేయండి.